దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. విజయవాడ నుంచి నడిచే ఒక రైలుకు విజయవాడ కనకదుర్గమ్మ పేరు పెట్టాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి రైల్వే బోర్డును కోరారు. తన ప్రతిపాదనకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని, అవసరమైన ప్రక్రియ పూర్తయిన వెంటనే ఓ ఎక్స్ప్రెస్ రైలుకు కనకదుర్గమ్మను స్ఫురించి పేరును అధికారికంగా నామకరణం చేసే అవకాశం ఉందన్నారు. ఎక్స్ప్రెస్ ట్రైన్కు దుర్గమ్మ పేరు పెట్టే ప్రతిపాదన గురించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో నుంచి బిందు అందిస్తారు. విజయవాడ వాసులకి ఒక అద్భుత అవకాశం. విజయవాడ నుండి ప్రయాణించే ఏదో ఒక ట్రైన్కి ఖచ్చితంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి పేరు పెట్టాలని వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సృజనా చౌదరి ఇచ్చిన ఈ స్టేట్మెంట్కి ఏదైతే రైల్వే స్టేషన్ బోర్డు ఉందో రైల్వే స్టేషన్ బోర్డుకి వినతి పత్రం కూడా రాశారు. దానికి రైల్వే స్టేషన్ బోర్డు కూడా స్పందించింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి పేరు ఒకటి మీరే సజెస్ట్ చేయండి అని కూడా ఎమ్మెల్యేకి రైల్వే స్టేషన్ బోర్డు పెట్టడం, మళ్ళీ తిరిగి లేఖ రాయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇదేదైతే అమ్మవారి పేరు ఒక ట్రైన్కి పెట్టాలి అని ఏదైతే విషయం ఉందో అది ప్రజలకే వదిలేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఒక మంచి పేరు సజెస్ట్ చేసి చెప్తే దానిలో నుండి ఒక అద్భుతమైన పేరుని తీసుకొని అమ్మవారి పేరుని ట్రైన్కి పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే విజయవాడ అనగానే అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం. అటువంటి దేవస్థానం యొక్క పేరు ఒక ట్రైన్కి పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక గుర్తుండిపోయేలాగా, చరిత్రలో గుర్తుండిపోయేలాగా ఒక ఎక్స్ప్రెస్కి అయితే ఈ పేరు పెట్టాలని కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీని మీద కూడా ఎంపీ కేసినేని శివనాథ్ని స్పందించడమే కాకుండా త్వరలోనే ఇటు నుండి విజయవాడ నుండి వెళ్ళే ఏదో ఒక ట్రైన్కి అయితే ఖచ్చితంగా అమ్మవారి పేరుని పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే పలు పేర్లు కూడా సజెస్ట్ చేశారు. అమ్మవారి పేరుకి సంబంధించి ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని, కీలాద్రి ఎక్స్ప్రెస్ అని, అమ్మవారి ఎక్స్ప్రెస్ అని సంథింగ్ ఇంకా చాలా వరకు పేర్లు సజెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే రైల్వే స్టేషన్ బోర్డు తిరిగి ఈ నేమ్ సజెషన్కి సంబంధించి ప్రజలకే ఈ బాధ్యతను అప్పగించారో సుజనా చౌదరి ఈయన కూడా వెస్ట్ ఎమ్మెల్యే కూడా ఈ పేరు ఏదైతే ఉందో ఆ బాధ్యత ప్రజలకే అప్పగించారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అమ్మవారి టెంపుల్కి సంబంధించి ఇది కూడా ఒక టెంపుల్ టూరిజంని ఇంప్రూవ్ చేసే విధంగా ఒక ట్రైన్కి అమ్మవారి పేరు పెట్టడం అనేది కూడా మునిపెన్నడూ చూడని విధంగా అయితే విజయవాడలో జరగబోతుంది. రానున్న కొన్ని రోజుల్లో అమ్మవారి పేరు ఒక ట్రైన్కి పెట్టడం అనేది కూడా ఒక వినూత్నమైన ఆలోచన. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి విజయవాడ ఇంద్రకీలాద్రి టెంపుల్కి సంబంధించి ఒక గర్వకారణం అని కూడా చెప్పొచ్చు. అయితే మా వైకే టీవీ తరపున మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మీకు నచ్చిన పేరు, అమ్మవారి పేరు ఏదైతే ఉందో ఏ ట్రైన్కి పెట్టాలో మా వైకే టీవీ తరపున మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మీరు కూడా కామెంట్ బాక్స్లో ఏ పేరు అయితే బాగుంటుందో వైకే టీవీ కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం ఆధునిక హంగులతో ముస్తాబవుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఈ ఎయిర్పోర్టు రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఓర్వకల్ను ఒక ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకో సిస్టమ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 1608 ఎకరాల్లో రన్వే, టెర్మినల్స్ను ఆధునీకరించడంతో పాటు నైట్ ల్యాండింగ్ సదుపాయం కోసం అత్యాధునిక డాప్లర్లు మరియు వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని డైరెక్షనల్ రేంజ్ వంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, మరి ఓర్వకల్లు విమానాశ్రయం అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వం తీసుకుంటున్న తాజా పరిణామాలేంటి? రైట్ పవని, కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లాను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఏదైతే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ సమీపంలో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ కు మరింత కొత్త మెరుగులు దిద్దనుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో మార్నింగ్ టైం మాత్రమే ఈ ఫ్లైట్లు ల్యాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో ఎక్కడికైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు వెళ్లేందుకు కూడా ఖాళీ ఉదయం సమయం మాత్రమే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అత్యాధునిక టెక్నాలజీ కూడినటువంటి రేడార్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో నైట్ ల్యాండింగ్ కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా DVOR అనే ప్రత్యేక టెక్నాలజీ ద్వారా, అత్యాధునిక రాడార్ టెక్నాలజీ ద్వారా నైట్ టైం కూడా ఈ ఏరోప్లేన్స్ ఈ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేందుకు కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కున్న
1,068 ఎకరాల భూమిలో ఇప్పటికే టర్నల్తో పాటు ఈ కొంత మేర ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇతర భవనాలను కూడా ప్రస్తుతం కొత్తగా భవనాలు నిర్మించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో పాటు రన్వే కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఈ రన్వే కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏవైతే సర్వీసులు నడుస్తున్నాయో విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు నడిచేటటువంటి అతి కొద్ది సర్వీసులు ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అటు విజయవాడ, ఇటు బెంగళూరు, తిరుపతి, అటు హైదరాబాద్ కి సంబంధించినటువంటి సర్వీసులు కూడా మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే క్యూ కడుతున్నాయో పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా త్వరలోనే ముమ్మరంగా సాగనున్నాయి. ఈ పరిశ్రమలు కూడా అందుబాటులోకి వస్తే ఈ ఎయిర్పోర్ట్ ద్వారానే వాటికి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధితో పాటు ఇటు ఎయిర్పోర్ట్ కూడా అభివృద్ధి చెందితే మరిన్ని పరిశ్రమలు కూడా వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 1,068 ఎకరాల్లో ఇటు రన్వేతో పాటు కొత్త టర్మినల్, దీనికి సంబంధించినటువంటి సిగ్నలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు ఇక్కడే ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్, హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్ తో పాటు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఇందులో కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు కూడా లభించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఎదుట డ్రైనేజీ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం అవస్థలు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యకు పరిష్కారం దొరకలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మరింత సమాచారం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, మరి గవర్నమెంట్ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మరి అక్కడ ఉపాధ్యాయులు కానీ స్టూడెంట్స్ ఏమంటున్నారు దీని గురించి? ఇస్పావని ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినంత వరకు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలానికి చెంది ఎర్రంపాలెం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెంటపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ప్రస్తుతం స్కూల్కి రోడ్డుకి అటువైపు ఇటువైపు, ఒకవైపు ప్రాథమిక పాఠశాల, ఒకవైపు అప్పర్ ప్రైమరీ స్కూల్, రెండు రోడ్డు ఇటువైపు అటువైపు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ రోడ్డు పూర్తిగా కూడా మురుగునీరు మయమైపోయింది. పూర్తిగా మురుగునీటిలోనే విద్యార్థులు కానీ, ఆ తల్లిదండ్రులు కానీ, అలాగే ఉపాధ్యాయులు కానీ నడవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ రెండు స్కూళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి కూడా గతంలో ఒక భారీ డ్రైన్ అయితే నిర్మించడం జరిగింది. ఆ డ్రైన్ పూర్తిగా కూడా అసంపూర్తిగా నిర్మాణం చేపట్టక ఊర్లో ఉన్నటువంటి మురుగునీరు అంతా కూడా ఆ డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ విద్యార్థులు ఆ మురుగునీటిలోనే ప్రయాణం చేస్తూ క్లాసులకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో దీనిపై చాలా ఫిర్యాదులు చేశారు. అసంపూర్తిగా ఉన్నటువంటి భారీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని కూడా అధికారులకి నోటీసులు, అదే వినతి పత్రాలు కూడా అందజేసినప్పటికీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో దానిపై స్పందన అయితే కరువైంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం రాబోతోంది. దీంట్లో మరింత మురుగు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాఠశాలలోనే ఆ మురుగునీరు వస్తున్నటువంటి పాఠశాల సమీపంలోనే, పాఠశాలకు దగ్గరలోనే వంటశాల కూడా ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా పిల్లలు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనాలు కూడా స్కూల్లోనే చేస్తారు కాబట్టి ఈ కంపు బరాయించలేక పూర్తిగా విద్యార్థులు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరో వినండి అంటూ కూడా అటు విద్యార్థులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయులు అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులని, నాయకులను కూడా కలిసి విన్నవించారు. అయితే దీనిపై శ్రమదానం చేసి కొంతమంది విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు గోతులు పూడ్చి నీళ్లు రాకుండా నివారించినప్పటికీ ఆ గ్రామానికి సంబంధించి పెంటపల్లి గ్రామానికి శివారులో ఈ స్కూల్ ఉండడం, ఈ స్కూల్ కి పూర్తిగా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ మురుగునీరు పూర్తిగా కూడా ఈ స్కూల్ వైపే రోడ్లపైకి వచ్చి నిలబడిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం దోమలు కూడా పెరిగిపోయిన పరిస్థితుల్లో రాబోయే వర్షాకాలానికి ఈ సమస్య మరింత జటిలం అవుతుంది. కాబట్టి ముందస్తుగానే ప్రణాళిక చేసి రోడ్డు నిర్మాణం, ఎందుకంటే ప్రధానంగా అక్కడ డ్రైన్ నిర్మాణం చేపట్టకపోవడం వల్ల అటు నుంచి వెలుపలికి మురుగునీరు వస్తుంది. కాబట్టి డ్రైన్ సక్రమంగా నిర్మాణం చేపడితే ఆ మురుగునీరు బయటకు వచ్చే అవకాశం లేదు. పూర్తిగా కూడా ఈ విద్యార్థులకు కూడా కొంత ఉపయోగకరంగా ఉండే నేపథ్యంలో ప్రస్తుతం ఈ మురుగునీరుని అరికట్టాలి. మురుగుని
తొలగించాలి పూర్తిగా కూడా. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులైతేనో విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు మాత్రం ఈ మురుగునీటిలోంచి క్లాసుల్లోకి వెళ్ళడం పూర్తిగా కూడా వాళ్ళు డ్రెస్సులు కూడా పాడైపోతున్న పరిస్థితి అయిందో, యూనిఫామ్ కూడా షూ కూడా పాడైపోతుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా నో బోర్డులు, నో వేకెన్సీ, లేదంటే నో సీట్స్ అంటూ కూడా పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పాఠశాల దుస్థితి ఈ విధంగా ఉండడం భావ్యం కాదు. థ్యాంక్ యూ వర్మ. వర్షాకాలం అంటే తిరుపతి నగరం వణికిపోతుంది. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే రోడ్లు జలమయ కావడం, కాలనీల్లోకి మురుగునీరు చేరడం, ట్రాఫిక్ స్తంభించడం వంటి దృశ్యాలు ప్రతి ఏడాది కనిపిస్తూనే ఉంటాయి. అందుకే ఈ ఏడాది అయినా తిరుపతిలో డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో తిరుపతి వాసులు పడుతున్న ఇబ్బందుల గురించి తిరుపతి నుండి మా ప్రతినిధి సెల్వం అందిస్తారు. నగరం పెరుగుతున్న జనాభా, అందుకు తగ్గట్టు తిరుపతిలో కాలువలు నిర్మాణాలు ఉన్నాయా లేవా అని వస్తే ఖచ్చితంగా లేదనే ప్రశ్నే తలెత్తుతుంది. ఏదైతే మనం ప్రస్తుతం తిరుపతి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉందో ఆ దారి ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నిత్యం కూడా ఇది పోలీసులు రాకపోకలకే కాదు, ఇటు తిరుపతి ప్రజలు కూడా ఏదైతే కూడా ప్రతి సోమవారం కూడా ఇక్కడ పీజీఆర్ఎస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడే ఇదే ప్రాంతంలో కూడా తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే ప్రపంచ ప్రసిద్ధి కాంచినటువంటి ఆధ్యాత్మిక నగరం ఏదైనా ఉంది అంటే అది ప్రధానంగా తిరుపతి అని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గంట పాటు వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా కొన్ని కాలనీలు కూడా జలమయంగా మారే పరిస్థితి కూడా ఉంది. అయితే గతంలో కురిసినటువంటి వానకు కూడా అనేక ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ వర్షం పడితే ఆ వర్షపు నీరు వెళ్ళేటువంటి ప్రధాన కాలువలు ఉన్నాయో ఆ కాలువలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఏదైతే ఈ పోలీసు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళేటువంటి దారి ఉందో ఆ దారిలో ఉన్నటువంటి అతిపెద్ద కాలువ, ఆ కాలువ ప్రాంగణంలో కూడా పూర్తిగా కూడా ఇటు చెత్తా చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నిండిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళేటువంటి మురుగునీరు వెళ్లకుండా అక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితి. తద్వారా కూడా ఈ మురుగునీరు అనంతరం అంటే ఒకవేళ వర్షాలు కానీ అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాల సమయంలో ఒక్కసారిగా కూడా ఈ కాలువలు ఉప్పొంగి దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు ప్రాంతానికి వెళ్ళి రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతినేదమే కాకుండా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఏదైతే కూడా ఈ కాలువల్లో పూడికలు కూడా పేరుకుపోవడంతో ఏదైతే కూడా చుట్టుపక్కల నివాసితులు ఉంటారో వాళ్ళు కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తిరుపతి నగరవాసులు ఒకటే కోరుతున్నారు, ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఈ కాలువలు సంబంధించి అంటే ప్రధానంగా మరోపక్క యూడీసీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా కూడా ఉందని చెప్పి కూడా ఇటు నగరవాసులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రతి నెల అంటే ప్రతి వారము ఏదైతే నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించేటువంటి పీజీఎస్లో కూడా సుమారు ఒక రోజుకి అక్కడ వందల సంఖ్యలో కూడా కంప్లైంట్ అయితే దీంట్లో 60% పైగా కూడా ఈ యూడీసీ సరిగా లేదని చెప్పే కంప్లైంట్లో ఎక్కువగా కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ వీధిలోకి వెళ్ళాలన్నా కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూడా యూడీసీ సరిగా లేక అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ నీరు ఉందో అదంతా కూడా రోడ్ల పైకి వచ్చి దానిపైన కూడా నడవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఇటు నగరవాసులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అంటే ఇక రాబోయేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షానికి ఇప్పటికే ఈ విధంగా పొంగి పొర్లుతున్నటువంటి యూడీసీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ప్రధాన కాలువలు కావచ్చు, వీటిపైనంతా కూడా దృష్టి సారించి వచ్చేటువంటి వర్షాకాలాన్ని ధీటుగా ఎదుర్కొనే విధంగా ముందస్తు చర్యల్లో భాగంగానే ఆ పూడికలను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ఆ పూడికలు లేకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు నగరవాసులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు ఇదే సంబంధించి ఏదైతే అధికారులు కూడా ప్రధానంగా ఒక అంశం అయితే కూడా చెప్తున్నారు, ఏదైతే కూడా తమకు సంబంధించి తడి చెత్త పొడి చెత్త అంటే వాళ్ళ ఇంటి వద్దకే కూడా చెత్త సేకరించేదానికి వాహనాలు కూడా మేము పంపిస్తున్నాము. కాబట్టి ఆ వాహనాల్లోనే తడి చెత్త పొడి చెత్త కూడా వేరువేరుగా కూడా ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి కూడా ఇటు డంపింగ్ యార్డ్ ద్వారా కూడా ఇచ్చేసి దాన్ని డంపింగ్ చేసిన అనంతరం కూడా ఇచ్చేస్తున్నామని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్నారు. అయితే కూడా దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే
వెళ్ళి అక్కడ ఇవ్వడానికి పాల్మారి కూడా ఇటు కాలువల్లో కూడా తాము తీసుకున్నటువంటి వ్యర్థాలను కూడా వేసేస్తున్నారు అని చెప్పి కూడా మరో వాదన అయితే కూడా ఉంటుంది. కాబట్టి నగరవాసులు కూడా ఇటు నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులకు సంబంధించి కూడా సహకరించాలని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయేది వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏవైతే కాలువలు ప్రధాన కాలువలు ఉన్నాయో ఆ కాలువల్లో ఉన్నటువంటి పూడికను కూడా తీసేసి వర్షపు నీరు కూడా సులభతరంగా పోయే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు నగరవాసులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు కూడా అడుగులు వేయాలని మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకెట్టి. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న వ్యర్థాల అక్రమ డంపింగ్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు తూర్పుగోదావరి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో బృందం సభ్యులు వినతి పత్రం సమర్పించారు. క్వారీ ఏరియాలో మానవ మలమూత్ర వ్యర్థాల అక్రమ డంపింగ్ను పరిశీలించిన బీజేపీ జనతా వారధి సభ్యులు కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ప్రతిరోజు ప్రైవేటు, మున్సిపల్ సెక్షన్ వాహనాల ద్వారా వేల లీటర్ల మానవ మలమూత్ర వ్యర్థాలు సేకరిస్తున్నా అందుకు తగ్గ సామర్థ్యం గల ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేదని, దీంతో రాత్రి వేళల్లో ఈ ప్రమాదకర వ్యర్థాలను నదులు, చెరువులు, కాలువలు, జనవాసాలకు సమీపంలోని ఖాళీ స్థలాల్లో అక్రమంగా కుమ్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు 9వ మండలం రాజమండ్రి అర్బన్ సింహాచల్ నగర్ లో ఉన్నామండి. ఇక్కడ మన ఇంట్లో మలమూత్ర విసర్జన వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. అసలు ఇలా చేయకూడదు. దీన్ని ప్రాసెసింగ్ ఉంటుంది, ఆ ప్రాసెసింగ్ పద్ధతి ప్రకారం చేయాలి. అలా చేయకుండా రాత్రులు ఇక్కడ తీసుకొచ్చి కలుపుతున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంటువ్యాధులు అలాంటివన్నీ వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో చేస్తున్నటువంటి కార్యక్రమం జనతా వారధిలో భాగంగా మేము గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పర్యటన చేస్తున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద ఎత్తున సమస్యలు ఎన్నో ప్రభుత్వానికి ఇస్తున్నాం. అందులో భాగంగా సెప్టిక్ ట్యాంకుల ద్వారా సేకరిస్తున్నటువంటి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మలమూత్రాలను డంపింగ్ చేసేటువంటి పాయింట్లు సరిగ్గా అధికారులు నిర్దేశించకపోవడం మూలంగా వారు ఎవరైతే ఈ మలమూత్రాలను సేకరిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని తూర్పుగోదావరి జిల్లాలోనైతే గోదావరిలో కలుపుతున్నారు. ఈ రోజు 9వ మండలం విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణం, భారీ అలలు సవాలుగా మారిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సమన్వయంతో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను విశాఖపట్నం రేంజ్ కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జట్టి స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని విభాగాల మధ్య సమన్వయం చేస్తున్నారు. బోటు మిస్ అయినట్టుగా సమాచారం రావడం జరిగింది. దాని తర్వాత మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్కి, అదేవిధంగా రీజనల్ ఆపరేషన్ స్టేషన్స్, ఈ రెండు కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. వారికి ఈమెయిల్ ద్వారా మనం తెలియజేయడం జరిగింది. దాని తర్వాత వారు నిన్న ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో 2 షిప్స్ ఫ్రమ్ ఇండియన్ నేవీ నుంచి, అదేవిధంగా 2 షిప్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకు ఎక్కడైతే ఈ బోటు మిస్ అయిందన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తున్నాయి. దాంతోపాటు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తుంది. దీనిలో ఏ బోట్ అయితే మునిగిపోయిందని చెప్తున్నారో దాంట్లో 7 మంది ఫిషర్మెన్ ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ని నిన్న 7:30 ఉదయం ఒక పనామా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి యూనివర్స్ వెల్తీ అనేటువంటి ఒక మర్చెంట్ వెజల్ అతన్ని సేవ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ఆ మర్చెంట్ వెజల్లోనే సేఫ్గా ఉన్నారు. సో ఆయన్ని తీసుకురావడం కోసం అని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆపరేషన్ సెంటర్లో నిన్నటి నుంచి నేను కూడా పర్సనల్గా మా అధికారులు, ఎస్పీ కోస్టల్ సెక్యూరిటీ, నేను, అదేవిధంగా మిగతా అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించుకుంటూ అందరి స్టేక్ హోల్డర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైతే ఈ కర్రీ చిన్న అనేటువంటి పర్సన్ని రెస్క్యూ చేసిందో ఈ పనామా మర్చెంట్ వెదలు, అతను ఆ వెదలపైనే ఉన్నారు. ఆయన్ని తీసుకురావడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా కోస్ట్ గార్డ్ తరఫున, నేవీ తరఫున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా
సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండడం, దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడుతుండడం వల్ల ఆ వెజల్ దగ్గరికి కోస్ట్ గార్డ్ కానీ నేవీ షిప్స్ కానీ దగ్గరికి వెళ్తే అవి ఒకదానికొకటి కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు విండ్ స్పీడ్ కూడా దాదాపుగా 50 కిలోమీటర్ల వేగంతో విండ్ ఉండడం వల్ల హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన్ని రెస్క్యూ చేయడానికి ఆయనకి ప్రమాదం ఉంటుందనేటువంటి దాంతో వారు ఇండియన్ కోస్ట్ గార్డు నేవీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ వెదర్ కండిషన్ని అనలైజ్ చేసుకుంటూ ఆయనకి రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేయడం జరుగుతుంది. దాదాపు ఈరోజు ఈవినింగ్ లోపల ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వెజల్లో నుంచి మనకి ఒడ్డుకి విశాఖపట్నానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఆపరేషన్. నియోజకవర్గాల పునర్విభజన జనగణన ప్రక్రియతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కర్నూలులో మహిళా సంఘాలు నిరసన తెలిపాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కర్నూలు కలెక్టరేట్ దగ్గర మహిళా సామఖ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దశాబ్దాల కల అయిన మహిళా రిజర్వేషన్లు కేవలం రాజకీయ కారణాలతో కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికే అవమానకరమని విమర్శించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అలాగే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమనగా ఈరోజు మహిళా రిజర్వేషన్ 33% దాన్ని చట్టసభల్లో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో తక్షణమే అమలు పరచాలని చెప్పి 2023 NSVA నారీ శక్తి అధినియం పేరుతో వచ్చింది. కానీ దానికి డీలిమిటేషన్ జనగణన అనే పేరు జోడించి ఇంకా ఇంతవరకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు చూస్తూ ఉన్నారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు వెంటనే చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము మహిళా సమాఖ్యగా మా డిమాండ్ ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మహిళలు అంటే ఎందుకు మోదీ గారికి ఇంత చిన్న చూపు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. అప్పట్లోనే మాకు సీనియర్ నాయకురాలు, పార్టీ నాయకురాలు, పార్లమెంట్లో సభ్యురాలు ఉన్నటువంటి గీతా ముఖర్జీ గారు 1996లోనే రక్తాక్షరాలతో సంతకాలు చేసి ఇచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల మీద వివక్ష చూపుతా ఉన్నారు. ఎందుకు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రేపు జూలై 22 జరిగే పార్లమెంటు సమావేశాల్లో నారీ శక్తి వందన అధినియం ఖచ్చితంగా 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు పి శ్రావణి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మహిళలకి 33 రిజర్వేషన్ అమలు చేయకుండా ప్రధాని మోడీ గారు కన్నీళ్లు కారుస్తున్నారు. మహిళలని రాణులుగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. ఈ రోజు 33 రిజర్వేషన్ అమలు చేయకుండా డీలిమిటేషన్ అని వంక చూపించి మహిళలని కించపరిచే విధంగా మహిళలు రాజకీయాలు రాణిస్తే ఆయన పదవులకి ఏమన్నా అడ్డం వస్తుందేమని చెప్పేసి ఈ రోజు ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆయన చూస్తున్నారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాల్లో తక్షణమే 33 రిజర్వేషన్ అమలు పరచలేదనుకో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తిరగబడే రోజులు. విజయవాడ రైల్వే స్టేషన్ను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రైల్వే స్టేషన్ను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా పనులు కొనసాగుతున్నాయని, రానున్న రోజుల్లో ప్రయాణికుల కోసం మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు, మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఇవాళ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. దీని గురించి గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటులో దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన మిమ్మట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయటం, దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాటికి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్ కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని
అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకెళ్లే విధంగా టెండర్లో ఏదైనా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిజియెస్ట్ స్టేషను, అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు ఇటు కౌంటర్, 2 కౌంటర్లు, 2 వైపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20 తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్, దేశంలో అత్యంత బిజీ స్టేషన్ అయిన ఈ విజయవాడ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ సుమారు 1100 మంది పనిచేస్తారు రోజువారీ. ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వారు పనిచేస్తారు, అవుట్సోర్సింగ్ కాకుండా. ఇంత స్టేషన్కి ఎన్నో సౌకర్యాలు కావాలి. ఈ బిజీ మూలంగా కొన్ని రైళ్లు కూడా ఆపడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి త్వరలో శాటిలైట్ స్టేషన్స్ కూడా గుణదల, రాయనపాడులో స్టార్ట్ అవబోతున్నాయి. వాటితో వల్ల కూడా కొంత ఉపయోగం చెందుతుంది. కాబట్టి అత్యంత పెద్ద జంక్షన్ అయిన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల దాడితో పంటలు కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. పాకాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధిత రైతులకు పంట నష్టపరిహారం చెక్కులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. మొత్తం 44 మంది రైతులకు 6,79,730 రూపాయల విలువైన నష్టపరిహారాన్ని అందజేస్తూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఏనుగుల దాడుల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్న ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖతో సమన్వయం చేసి శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. విశాఖ తీరంలో 7గురు మత్స్యకారులతో గల్లంతైన ఫిషింగ్ బోట్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, కోస్ట్ సెక్యూరిటీ, పోలీసు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోయినా అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. ప్రస్తుతానికి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారిని రక్షించే దిశగా పూర్తిగా అధికారులు సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తూ గాలింపు ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ విశాఖపట్నం నుండి అందిస్తారు. నెల 1వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వాటికి వెళ్లిన మత్స్యకారుల బృందం మొత్తం 7 మంది గల్లంతైన విషయం విదితమే. అయితే ఈ నేపథ్యంలో 7గురిలో ఒకరు ప్రాణాలతో బయటపడిన సంగతి కూడా తెలిసింది. అయితే ఇప్పటికీ 6గురిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పుడు కూడా ఇప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. ఏదైతే ఈ నెల 1వ తేదీన విశాఖ నుంచి చేపల వేటకు కాకినాడ తీరం వైపు వెళ్ళేట్టుగా గుర్తించారు. చేపల వేట ముగించుకొని విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకునే తరుణంలో దాదాపు 10 నాటికల్ మైళ్ళు అంటే సుమారు 1.5 గంటల ప్రయాణం చేస్తే విశాఖ తీరానికి వారు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తీరం వెంబడి బలమైన గాలులు, మరోవైపు ఆ బలమైన ఈదురుగాలులతో కెరటాల గడుపు వివిధ ఎగిసిపడుతున్న ఈ తరుణంలో పూర్తిగా వారు ప్రయాణిస్తున్న
బోట్ అయితే తిరగబడిపోయిన పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల వరకు వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా బలమైన ఈదురుగాలు వేస్తే తుఫాన్ అంటున్నారు, వర్షాలు అంటున్నారు, మీరు వెనక్కి వచ్చారని చెప్పి కుటుంబ సభ్యులు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా శనివారం సాయంత్రం 4 గంటలకల్లా తీరానికి వచ్చారని చెప్పి వారి సభ్యులు చెప్పడం జరిగింది, కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో వారికి కాంటాక్ట్ లో ఉన్నారు. మధ్యాహ్నం అయిన తర్వాత వారి కాంటాక్ట్ కూడా కట్ అయిపోయిన పరిస్థితి. అంటే ఆ తరుణంలోనే ఈ బోటు తిరగబడిపోయింది అని చెప్పి మనం గుర్తించవచ్చు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రాత్రి 9 గంటల వరకు వారు బోటు పైన తిరగబడిపోయిన బోటు పైన వారు నిల్చొని ఎవరైనా వస్తారా, ఎవరైనా కాపాడతారా అని చెప్పి కూడా వారు పూర్తిగా ఎదురు చూసిన పరిస్థితి. ఆ తరుణంలోనే ఒక నేవీ షిప్ వెళ్తుండగానే పూర్తిగా కాపాడుకునేందుకు స్విమ్మింగ్ చేసుకుంటూ కూడా ఆ షిప్ వద్దకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఎవరైతే ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారో బోటు ఓనర్ కమ్ డ్రైవర్ గా ఉన్న చిన్న ఆ వీడియో సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆయన చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా వారు ఎదుర్కొన్నారు, వాటిపోటును ఏ విధంగా బలంగా ఈదురుగాల ఢీకొట్టాయి, ఏ విధంగా బోటు తిరగబడిపోయిందో, వారి పరిస్థితి ఏంటి, ఎంతసేపు ఎదురు చూశారు, రక్షిస్తారు ఎవరని చెప్పి కూడా ఏ విధంగా బయటపడాలి, తమ ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధంగా స్విమ్మింగ్ చేసామో కూడా ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వీడియో చూసిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా ఆందోళన పడతా ఉన్నారు. అయితే నిన్న పూర్తిగా గాలింపు చేపట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది, ఎక్కడ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ రోజు ఉదయం నుంచి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఓవైపు మెరైన్ పోలీసులు, మరోవైపు నేవీ అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా పూర్తిగా తీరం వెంబడంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఇప్పటికీ వారు ఆచూకీ లభ్యం కాలేదని మనం చూడొచ్చు. ఈ క్షణం వరకు కూడా పూర్తిగా విశాఖ తీరం వెంబడి గాలింపు చర్యలు చేపడుతున్నా వారు ఎక్కడ మిస్ అయ్యారని చెప్పి కూడా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి. ఈ డ్రైవర్ కమ్ ఓనర్ గా ఉన్న చిన్న చెప్పిన ఏదైతే బోర్డు తిరగబడిపోయింది, వారు ఎక్కడ మిస్ అయ్యారో ఆయన చెప్పిన ఆ ఆధారాల ప్రకారంగానే ఆ ప్రాంతం మరింత గస్తీ పెంచారు. పూర్తిగా గాలింపు ముమ్మరం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రయోజనం దొరకట్లేదు. అయితే మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడతా ఉన్నారు. వారికి దేవుడు కాపాడాలి, ఖచ్చితంగా వారిని క్షేమంగా రిటర్న్ రావాలని ప్రత్యేక పూజలు కూడా వారి కుటుంబ సభ్యులు చేస్తున్న పరిస్థితి కూడా మనం విశాఖలో చూడొచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అండగా ఉంటుందని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి అనిత, ఇట్లా మరోవైపు విజయనగరం చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో గాలింపు ముమ్మరం చేస్తాం, ఖచ్చితంగా వారిని కాపాడదిస్తూ అడుగులు వేస్తామని చెప్పి కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విశాఖలో అయితే బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. ఇప్పుడు కూడా గాలింపు చర్యలకు ఆటంకంగానే ఉంది. అయితే ఇప్పుడు కూడా వారు ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేసిన అంశంగా మనం చూడవచ్చు. వీడియో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖలో. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.